తనకి నాన్న ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా డబ్బు మొత్తం కట్టేశారమ్మా. డాక్టర్ ఏదో చిన్న ఆపరేషన్ అన్నాడు. ఒక 2 రోజుల్లో కోలుకుంటావులే. రే చిన్న, వేడి నీళ్ళు తెచ్చాను అమ్మకి ఇవ్వరా. అలాగే నర్సు వచ్చి బ్లడ్ శాంపుల్ తీసుకుంటారంట. త్వరగా ఫోన్ చేయి. డాక్టర్ ఏమో ముందు చెప్పడం మర్చిపోయాను. వస్తానుండే. సారీ అండి. హే, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? రోగాన్ని ఎవరైనా కావాలని తెచ్చుకుంటారా? నువ్వు ఒకదానివి. నువ్వు దేనికి డబ్బులు ఇవ్వకుండా ₹1 మిగిలిస్తున్నప్పుడు నిన్ను పిసినారి అని చాలా తిట్టుకున్నాను. మీరందరూ అనుకునేలాగా నేను పిసినారోని కాదు. ఇక్కడ సంసారం నడిపిస్తున్న ఎంతో మంది మిడిల్ క్లాస్ భర్తల్లాగే నేను. నాకు ఈ షోరూంలో దొరికే బ్రాండెడ్ బట్టల కన్నా బజార్లో దొరికే ₹100 చొక్కాలోనే ఆనందం. మ్యాట్రెస్ మీద ఏసీ గాల్లో వచ్చే నిద్ర ఎలా ఉంటుందో నాకు తెలీదు. రోజు నైట్ షిఫ్ట్ ముగించుకొని అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చేసిన వంట తిని ఒట్టి చాప మీద కంటి నిండా నిద్రపోయిన వాడిని నేను. బోర్ కొట్టినప్పుడు ఏదో దేశానికి ఫ్లైట్లో వెళ్ళి స్టేటస్ పెట్టే కలలేవి నేను ఎప్పుడూ కననే లేదు. పండక్కి పల్లె వెలుగు బస్సులో నీ పక్కన కూర్చొని ఎప్పుడో ఒకసారి ఊరికి వెళ్ళొచ్చే దాంట్లోనే ఆనందపడే చిన్న బతుకునాదే. ఆ గూడు ఇవ్వాలో రేపో విచ్చేయాలంటే ఏదో ఒక ఎదురుగాలికి అది కొంచెం కూడా జరగకుండా ఇంకా ఎంతైనా కష్టపడి ఇలాగే గట్టిగా నించుంటానే. ఇదేంటే కొత్త చొక్కా అన్నావు ఇలా ఉంది? ఈ రోజు నుంచి నేను పిసినారినే. కేవలం మిగిలిన కట్ పీసులతోనే నీకు చొక్కా కుట్టాను. నా ప్యాంట్ ఎందుకు ఇంత లూజ్ గా ఉంది? ఇంకో 2 ఏళ్ల వరకు నీకు అదే ప్యాంట్ రా. నేను సడన్ గా లావుగా సన్నగా అయిపోతే అందుకే నడుం దగ్గర అడ్జస్టబుల్ హుక్ పెట్టాను చూడు.